హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు ఈ వీడియోలో అసలు అమెరికాలో డ్రింకింగ్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది, ఎంత కాస్ట్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో మన ఇండియాలో వాటర్ క్యాన్స్ ఉన్నట్టే ఇక్కడ కూడా వాటర్ క్యాన్స్ ఉంటాయన్నమాట. సో ఈ వాటర్ క్యాన్ ఫస్ట్ టైం అయితే కొనుక్కోవాలి, తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. సో ఒక వాటర్ క్యాన్ వచ్చేసరికి కాస్ట్ $13 అని ఉంటుందన్నమాట. సో ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 120 రూపీస్. సో ఒక్కసారి కొనుక్కున్నాక మళ్ళీ మనం రీఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండియాలో వాటర్ని లీటర్స్తో మెజర్ చేస్తాం కదా, ఇక్కడ గ్యాలన్స్ అంటారనమాట. సో ఒక గ్యాలన్ వచ్చేసరికి 4 లీటర్స్. సో దీంట్లో 5 గ్యాలన్స్ పడుతుంది, అంటే 20 లీటర్స్ పడుతుంది అనమాట. సో 20 లీటర్స్కి వచ్చేసి కాస్ట్ ఆల్మోస్ట్ 220 రూపీస్, 220 రూపీస్ పడుతుంది అనమాట ఈ క్యాన్ మొత్తం రీఫిల్ చేసుకునేసరికి. సో ఈ వాటర్ రీఫిల్ స్టేషన్స్ అనేది వాల్మార్ట్, ఇంకా వింకో అని కొన్ని స్టోర్స్ ఉంటాయి ఇక్కడ అమెరికాలో. ఇప్పుడు వాల్మార్ట్ అంటే ఏం లేదనమాట, మనకి సూపర్ మార్కెట్ టైప్ అనమాట ఇండియాలో. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటాయి బాటిల్స్. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అట్లా బాటిల్తో పాటు కొనుక్కోవాలి. సో ఇది వాల్మార్ట్ స్టోర్ అనమాట. సో చాలా పెద్దగా ఉంటుంది, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా.